అది 1990వ సంవత్సరం. ఆ ఊరు పేరు తుమ్మలగూడెం. ఆ గ్రామంలో నివసిస్తున్న యాదయ్య, అనంతయ్య ఊరు పరిస్థితులు బాగలేని కారణంతో భార్య పిల్లలను వదిలేసి పట్నంలో బ్రతుకు తెరువు కోసం వెళ్ళారు. సరిగా సంవత్సరం పొద్దైంది. కొన్ని డబ్బులు కూడబెట్టుకొని సంతోషంతో ఇంటికి తిరిగి వస్తూ ఉంటారు. ఆ ఊరికి వస్తున్న దారిలో వాళ్ళకు రోడ్డు పైన వాళ్ళకు తెలిసిన వ్యక్తి ఒకరు ఏడుస్తూ కనబడతారు. ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడబోతారు. మరి ఆ రోడ్డు పైన కూర్చొని ఏడుస్తున్న మనిషి వాళ్ళకు తెలిసినామె అయినప్పటికీ అది మనిషా లేకపోతే దయ్యమా తెలుసుకోవాలంటే ఈ స్టోరీని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నిజంగా ఈ స్టోరీ మస్తు భయంగా ఉంటుంది. అనంతయ్య, యాదయ్య పట్నంలో పని చేసుకుంటూ మంచిగా డబ్బులు సంపాదించుకుంటూ ఉన్నారు. చాలా రోజులైంది. భార్య పిల్లలను చూడక పానం లాగుతుంది. ఎట్లయినా పోవాలని అనుకుంటారు. సరిగా కొన్ని రోజులు ఆగిన తర్వాత ఒక ల్యాండ్లైన్ ఫోన్ తోటి ఆ ఊర్లో ఉన్న సావుకారింటికి ఫోన్ చేస్తారు. చేసే గాడికి వాళ్ళ పెళ్ళాలు వచ్చి మాట్లాడతారు. మాట్లాడినప్పుడు ఈరోజు మేము వస్తున్నాము, సాయంత్రం లోపు లేదా రాత్రిలోపు ఇంటికి వస్తాము, ఎట్లున్నారే అంటూ మంచిగా మాట్లాడతారు. అట్లా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎంతో ఎమోషనల్ అయ్యి, అయ్యా ఎన్ని రోజులైంది అయ్యా చూడక, తొందరగా రండయ్యా, మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోతున్నాం అని వాళ్ళ భార్యలు ఆ ఇద్దరితో మాట్లాడారు. వాళ్ళు కూడా ఎమోషనల్ అయిపోయారు. అదేందే వస్తున్నాం కదా, ఇంకా బాధ ఏమొద్దు, వచ్చేటప్పుడు పిల్లల కోసం మీకోసం ఏదైనా తీసుకొని వస్తాం, ఏం తీసుకురావాలి అని వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, గదేముద్దయ్యా, మీరు మా కళ్ళ ముందరకు వస్తే చాలు, చాలా రోజులైందయ్యా అంటూ ఏడుస్తారు. ఇంకా అలా సరే సరే ఏడవకండి, ఈరోజు మేము వస్తున్నాం, భయం ఎందుకు, ఇంకా పరిస్థితులు బాగలేకనే కదని పట్నం పోయి పని చేసుకుంటున్నాం, ఏం కాదు, మంచిగా డబ్బులు సంపాదిస్తున్నాం, పిల్లల భవిష్యత్తును కూడా చూసుకుంటాం, బాధపడకండి ఇంకా అంటూ మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా ఎప్పుడు వస్తారు మీరు అని అనగా, ఈరోజు సాయంత్రానికి లేదా రాత్రి వరకు వస్తామే, మన ఊరు వైపుకు వచ్చే బస్సులు కూడా చాలా తక్కువ కదా, అవి కూడా డబ్బా బస్సులు అని అనగానే, సరే అయ్యా, కానీ అయ్యా ఒక విషయం మర్చిపోయా, మీరు చీకట్లో మాత్రం ఎట్టి పరిస్థితిలో అని మాట్లాడే లోపే ఫోన్ కట్ అవుతుంది. ఇంకా అవి ల్యాండ్లైన్ ఫోన్లు, ఎక్కువసేపు మాట్లాడితే పైసలు బాగా అవుతాయి గట్లా అని ఇంకా ఫోన్ కట్ అవ్వడంతో యాదిగాడు, అనంతిగాడు సైలెంట్గా ఉన్నారు. ఎలాగో ఊరికి పోతాం కదా, ఇప్పుడు మన పిల్లలకు ఫోన్ చేసి ఏదో ఒకటి మాట్లాడితే వాళ్ళు ఏడుస్తారు, సపోర్ట్ చేయకుండా ఉంటేనే బాగుంది, సాయంత్రం పోదాంపా అని వాళ్ళు ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అట్లా మొత్తానికి ఆ రోజు సాయంత్రం వరకు ఆ సిటీలో ఒక బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఊరు వైపు వెళ్ళే బస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇంటికాడ మాత్రం గాల పెళ్ళాలు వీళ్ళు రాత్రిపూట రాకుంటే బాగుండు అని అనుకుంటూ ఇంకా అనంతయ్య, యాదిగాడు ఆ ఊరు వైపు వెళ్ళే బస్సు కోసం ఎదురు చూస్తూ ఉండగా అప్పుడే బస్సు అక్కడికి వచ్చింది. ఇంకా ఇద్దరు బస్సు ఎక్కారు. ఆ రోజుల్లో అక్కడ వెళ్ళడానికి ఒకే ఒక బస్సు ఉంటుంది. ఆ సమయం తప్పితే మళ్ళీ బస్సు ఉండదు. గాలు జల్దీ జల్దీ పోయి బస్సు ఎక్కి సీట్లలో కూర్చున్నారు. పిల్లల కోసం అన్ని బట్టలు, భార్య కోసం బట్టలు, ఇంట్లోకి కొన్ని వస్తువులు తీసుకొని మూట పెట్టుకొని సీట్లలో కూర్చున్నారు. ఇంకా కండక్టర్ టికెట్ తీసుకోగానే బస్సు ఇంకా ఆ సిటీ నుంచి బయలుదేరింది. ఆ ఊరికి పోవాలంటే కనీసమైన ఒక 80 కిలోమీటర్లు. ఇంకా అనంతయ్య, యాదిగాడు చాలా రోజుల తర్వాత ఊరికి పోతున్నాం రా, మన భార్య పిల్లలను చూసి ఎన్నో రోజులైంది, ఎట్లున్నారో ఏమో అంటూ ఎమోషనల్ అవుతున్నారు. ఇంకా సరిగా బస్సు 10 గంటల సమయాన రాత్రిపూట వాళ్ళ ఊరుకు చాలా దూరాన ఉన్న ఒక గేటు దగ్గర ఆపుతుంది. ఆ ప్రాంతంలో ఎవరు ఉండరు, అంత చీకటి, నిశ్శబ్దం. బస్సు అలా ఆపగానే అనంతయ్య, యాదిగాడు ఇద్దరు బస్సు దిగారు. బస్సు వెళ్ళిపోయింది. ఆ ప్రాంతం అంతా చిమ్మ చీకటి. ఇంకా వాళ్ళిద్దరు ముఖాలు చూసుకుంటూ, రై బాగా చీకటి పడిందిరా, ఈ అమ్మ ఇప్పుడు మన ఊరు వరకు నడుచుకుంటూ పోవాలా, మన ఊరికి ఒక ఆటో కూడా గతి లేదు అని అనంతయ్య అంటే, అవునరా బాబు ఇంకెప్పుడు బాగుపడతాయో ఏమో అలా అనుకుంటూ, రే ఇంకా ఎందుకు ఆలస్యం, మెల్లగా నడుచుకుంటూ పోదాం పదా, వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది అని వాళ్ళు ఆ ఊరి దారిలో నడుస్తూ ఉన్నారు. అలా వాళ్ళకు బీడీలు తాగే అలవాటు ఉంది. ఇద్దరు చెరొక బీడీ తాగుతూ సరదాగా మాట్లాడుకుంటూ ముండికి బ్యాగు వేసుకొని ముందుకు పోతూ ఉన్నారు. యమ సరిగా సంవత్సరం అయిందిరా మన ఊరికి రాబట్టి,
ఈరోజు నాకెంతో సంతోషంగా ఉంది. మన భార్య పిల్లలను చూడబోతున్నాం. అలా మాట్లాడుతూ దిక్కులు చూస్తూ అలాగే వెళ్తూ ఉన్నారు. దారంతా చిమ్మ చీకటి, కనబడలేక రోడ్డు ఉంది. వీళ్ళిద్దరికి సాధారణంగా భయం అంటే తెలియదు. అలా వీళ్ళు ఆ ఊరు పొలిమేర ఇంకొక కిలోమీటర్ ఉంది అనగా ఊర్లో ఉన్నటువంటి వీధి లైట్లు కనబడుతున్నాయి. రే, ఊరు దగ్గర వచ్చిందిరా, ఇంకో కిలోమీటర్న్నర అయితే పోతాం అంటూ ఆ పొలిమేర అవతల మాట్లాడుకుంటూ వస్తున్నారు. అలా వస్తూ ఉండగా వాళ్ళకు దూరంగా రోడ్డు ముందల ఒక ఆడమహిళ కూర్చొని భయంకరంగా ఏడుస్తూ ఉంది. ఆ ఏడుపు వీళ్ళిద్దరికి వినబడింది. రే అనంతిగా, ఎవరో ఏడుస్తున్నారా? నీకు ఏడుపులు వినబడుతున్నాయా అంటూ కాస్త కంగారుగా అడిగాడు. అప్పుడు అనంతయ్య, అవునరా, మన పొలిమేరలో ఎవరబ్బా ఏడ్చేది? ఎవరై ఉంటారు అంటూ అలా ముందుకు పోతూ ఉన్నారు. మళ్ళీ అగ్గిపేట తీసుకొని బీడి వెలిగించుకొని అలా ముందుకు చూడగా ఆ దారిలో ఒక మహిళ కూర్చొని భయంకరంగా ఏడుస్తూ ఉంది. నెత్తి కొట్టుకుంటుంది. ఆమెను చూసి వీళ్ళిద్దరు ముందుగా చాలా భయపడ్డారు. ఒక్కసారిగా ఆగిపోయారు. రీ అనంతిగా, గాడ చూడ్రా, ఎవరో రోడ్డుపైన కూర్చొని ఏడుస్తున్నారు అని యాదిగాడు అనంతయ్యతో అనగా అనంతయ్య కూడా అలాగే నిలబడ్డాడు. ఏమైందంటావురా? ఈ సమయాన రోడ్డుపైన ఆడపిల్ల ఎవరు? ఎందుకు ఏడుస్తుంది? పద, దగ్గరికి పోయి అడుగుదాం అని యాదయ్య అనగా అప్పుడు అనంతయ్య కూడా ఇంకా భయం నుంచి తేరుకొని మెల్లగా అడుగులు వెనకాల వేసుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళి నిలబడ్డారు. ఏ అమ్మి, ఎవరు నువ్వు? ఈ ఆలల ఈడ కూసుని ఏడుస్తూ ఉన్నావు, దయ్యాలు తిరిగే రాత్రులా అంటూ అనంతయ్య అన్నాడు. అప్పుడు ఆమె ఎలాంటి సమాధానం చెప్పలేదు. నిన్నే అమ్మా, ఎవరు నువ్వు? గీడ కూసుని ఏడుస్తున్నావేంది? చీకటి బాగా పడింది కదా అంటూ ఈ యాదయ్య కూడా అన్నాడు. కానీ ఆమె సమాధానం చెప్పకుండా గట్లని ఏడుస్తుంది. ఇట్లా ఏడ్చుకుంటూ కూర్చుంటే నీ సమస్య ఎవరికి అర్థమవుతుంది? ఏందో చెప్పమ్మా, ఏం జరిగింది? గీడ కూసని ఏడుస్తున్నావేంది అని అనంతయ్య గట్టిగా అనగానే అప్పుడు అక్కడ కూర్చున్నటువంటి ఆ మహిళ, నా మొగుడు ఎంత లేపినా లేస్తలేడయ్యా, వాడు నాకు కావాలి, నాకు చాలా భయంగా ఉంది అంటూ అలా ఏడుస్తూ ఉంటే వీళ్ళకి ఏం అర్థం కాలేదు. నీ మొగుడా? యాడమ్మా, యాడ ఉన్నాడు? ఎందుకు లేస్తలేడు? ఏం జరిగింది అని అనంతయ్య గట్టి అనగా, గాడ ఆడ ఉన్నాడు, నేను తీసుకెళ్తానయ్యా, మీరన్న వచ్చి నా భర్తని లేపండి అంటూ అలా అంటూ ఉంటే, యాడ ఉన్నాడమ్మా? యాడ నీ భర్త? తాయి కూడా పడిపోయిందా ఏంది అంటూ యాదిగాడు అన్నాడు. ఇంకా ఆ మాట వినగానే ఆ దయ్యం మరింత భయంకరంగా ఏడుస్తూ ఉంది. సరే ఆగు, ఎందుకు ఏడుస్తున్నావు అని తనను పైకి లేపగానే ఆమె ఎవరు కాదు, సరోజ. యామి, సరోజ, నువ్వా? ఈ ఆలల గిడ కూసుని ఏడుస్తున్నావేంది? పైగా నీ భర్తకేమైంది? తను లేస్తలేడని మాట్లాడుతున్నావు, ఏం జరిగిందమ్మే అంటూ అనంతయ్య అనగానే, మీరా చాలా రోజులకు వచ్చారు, నా భర్త లేస్తలేడయ్యా, రండయ్యా, మీరన్న వచ్చి తనని లేపండి, భయంగా ఉందయ్యా, ఎంత చేసినా లేస్తలేడు, 3 గంటల నుంచి లేపుతున్నాను అని ఆమె అనగా సరోజని చూసి యాదిగాడు కూడా, గీయాలలో నువ్వు రోడ్డు పైనకి వచ్చి ఏడుస్తున్నావేంది? ఊర్లోకి పోతే ఎవరైనా రాకున్నారా ఏంది? గీడ కూసని ఏడుస్తున్నావేంది అంటూ యాదే అనగా, నాకు ఎక్కడ తోస్తలేదయ్యా, మీ కాలు పట్టుకుంటా, జర వచ్చిన భర్తని లేపండి అయ్యా అని అంటుంది. దానికి యాదయ్య అనంతిగాడు, రే యాదయ్య, పోదాం పదరా, సరోజ భర్తకి ఏమైనా అయ్యిందా ఏంది? పద అమ్మే, నీ ఎంట వస్తాము అంటూ ఆ పొలిమేరకు కొద్ది దూరంలో ఒక ఇల్లు ఉంటుంది. ఇల్లు నుంచి కొద్ది దూరం పోతే పొలం ఉంటుంది. ఇంకా సరోజ ముందు నడుస్తూ, రండయ్యా, నా భర్తను లేపుదురు అని వాళ్ళని తీసుకొని వెళ్తుంది. అలా తీసుకొని వెళ్తూ ఉంటే ఆ దారి అంతా చాలా భయంకరంగా ఉంది. చుట్టూ అంతా గాఢంధకారం. ఏమే, ఈ పొలిమేరలో మీరు ఎట్లుంటున్నారో ఏమో కానీ
ఎవడైనా వస్తే పోసుకుంటాడు అంటూ వెనుక నుంచి మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నారు. పైగా నీ భర్త బాగా తాగుతాడు కదా, తాగి పండేసినట్టున్నాడు, గందికే లేస్తలేడు, దానికి ఇంత రాతంతం చేయాలా? వెనుక నుంచి యాదయ్య అనగా ఆమె ముందు నుంచి, లేదు నా భర్త మంచోడే కానీ లేస్తలేడు, అసలు పడుకున్నాడంటే పైకే లేస్తలేడయ్యా. వాళ్ళని తన వెంట తీసుకొని వెళ్తుంది. సరిగా పొలిమేరకు కొద్ది దూరాన ఉన్న ఇల్లు దగ్గరికి వెళ్ళారు. ఇల్లు దగ్గరికి వెళ్ళగానే ఇంకా తను ఇల్లు పక్క నుంచి పోతుంది. ఏ అమ్మి గట్లాడికి పోతున్నావు? ఇంట్లోనే కదా నీ మొగుడు ఉండేది, దా పోదాం, ఏమైంది అడుగుతాం. లేదు నా భర్త ఇంట్లో లేడు, పొలంలో పడి ఉన్నాడయ్యా, లేస్తలేడు అని అంటుంది. అనగానే వీళ్ళిద్దరికి ఏం అర్థం కావట్లేదు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. ఏందే పొలాల్లో ఏం చేస్తున్నాడు, గాడికి ఎందుకు పోయిండు అని అనంతయ్య అనగా, ఏమో అయ్యా సాయంత్రం పూట పోయిండు, గానే పోయి పడుకున్నాడు, మళ్ళీ లేస్తలేడు అని అనగానే వీళ్ళిద్దరికి ఒకటి అర్థమవుతుంది. వాడు బాగా తాగేసి అక్కడే పడి ఉన్నట్టున్నాడు, జనాలు వాడిని ఎవరు చూడలేరు, పోదాం పదా, ఏదైతుంది తీసుకొతాం ఇంటికని అనంతయ్య యాదిగాడు ఆమె వెనకాల వెళ్తూ ఉన్నారు. ఆ ఇల్లును దాటుకొని ఇంకా ఆమె పొలాల వైపు వీళ్ళిద్దరూ ఆమె వెనకాల నడుస్తూ ఉన్నారు. దూరంగా ఉన్న కుక్కలు అప్పుడే గట్టిగా ఏడవసాగాయి. ఆ కుక్కలు అలా ఏడుస్తూ ఉంటే ఆ ప్రాంతమంతా చాలా భయంకరంగా మారింది. ఆమె ముందల నడుస్తూ ఉంది. అప్పటికి ఆమె అవతారం కూడా పిచ్చి పిచ్చిగా ఉంది. సిగలన్నీ విరబోసుకొని ఉంది. ఆమె నడక కూడా ఒక రకంగా ఉంది. వెనకాల వీళ్ళిద్దరూ ఆమె వెంట వెళ్తూ ఉన్నారు. చుట్టుపక్కల ఉన్న గుడ్ల కుప్పలు భయంకరంగా మూలుగుతూ ఉన్నాయి. ఆ గుడ్ల కుప్పలు మూలుగుతూ ఉంటే చాలా భయం వేస్తుంది. ఆమె అలాగే ముందుకు వెళ్తూ ఏడుపు ఆపేసింది. సరిగా ఆమె పొలాలకు వెళ్ళారు. అక్కడ ఒక ఎండిపోయిన చింత చెట్టు ఉంటుంది. ఆ చింత చెట్టు దగ్గరికి వీళ్ళిద్దరిని తీసుకొని వెళ్తుంది. ఆ ప్రాంతమంతా నిర్మానుష్యంగా ఉంటుంది. అదంతా బీడు పొలం. ఆ చింత చెట్టు దగ్గరికి చేరుకున్న తర్వాత అప్పుడు వెనుక నుంచి అనంతయ్య, యాడమ్మా, యాడని మొగుడు ఏడపడ్డాడేంది, తొందరగా చెప్పు, వాన్ని తీసుకొని ఇంటికి పోదాం, చీకటి బాగా పడింది, ఇంటి దగ్గర మా పెళ్ళాలు ఎదురు చూస్తారు, లేక లేక ఊరికి వస్తున్నాం అని అనగానే అప్పుడు ఆమె ముందు నుంచి ఏడుస్తూ ఉంది. ఏమైందమ్మే ఏడుస్తున్నావందే, యాడని మొగుడు అని అనగానే అప్పుడే పెద్ద గాలి వస్తుంది. ఆ చింత చెట్టు దగ్గర ఆమె వేలు పెట్టి చూపిస్తుంది. చూపించగానే అక్కడ 2 బొందలు ఉన్నాయి. బొందల పైన ఎండిపోయిన పువ్వులు. ఇంకా ఆ బొందల వైపు చూపించిన తర్వాత వీళ్ళిద్దరు అటు చూస్తారు. చూడగానే చాలా భయపడతారు. అనంతయ్య ఇంకా యాదిగాడు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. ఏ అమ్మే ఏంది ఈ బొందలు ఎవరివి, నీ మొగుడు ఏడున్నాడు, నీ మొగుడిని చూపించమంటే బొందలు చూపిస్తావేంది, అయినా ఈ పొలాల్లో ఇంతకుముందు బొందలు లేవు కదా, ఈ బొందలు ఎవరివి అని అనంతయ్య వెనుక నుంచి ఎడగగానే ఆమె ఇంకా భయంకరంగా ఏడుస్తూ, అప్పుడు ఆ అమ్మాయి ఏడుస్తూ, అవి నా బొందనే అయ్యా, నాది నా మొగుంది, నేను నిద్ర లేచాను కానీ తను మాత్రమే నిద్ర లేస్తలేడు, అందుకే మిమ్మల్ని తీసుకొని వచ్చాను అంటూ అనగానే ఇంకా అనంతయ్యకు యాదిగానికి గుండెకాయ జారినంత పని అయిపోయింది. ఏ సరోజ, ఏం మాట్లాడుతున్నావే నువ్వు, నీ మొగుడు నువ్వు, ఆ బొందలు మీవేంటి, నువ్వు బతికే ఉన్నావు కదా అని అనగా, ఎవరు చెప్పారు నేను బ్రతికి ఉన్నానని, మేమిద్దరం చనిపోయాము, నా భర్త కోసమే నేను నిద్ర లేచాను కానీ తను లేస్తలేడు, లేపండి అయ్యా లేపండి అంటూ బొందపైన పడి ఏడుస్తూ ఉంది. ఏం మాట్లాడుతున్నావే నువ్వు, నీ పొందేంది, నీ మొగును పొందేంది, అసలు ఏం మాట్లాడుతున్నావు అని అనగా, రే లేపుతారా లేదా, లేకపోతే చంపేస్తా అంటూ గట్టి అరిచింది. అలా అరిచి వీళ్ళ వైపు చూడగానే ఇంకేముంది, అది ఒక భయంకరంగా దయ్యం రూపంలోకి మారిపోయింది. ముఖమంతా బూడిద కలర్లోకి తెల్లగా పాలిపోయింది.
కనుగుడ్లేమో నల్లగా మారిపోయాయి. ఇంకా ఆ సరోజ అలా మారగానే వీళ్ళకి అర్థం కాలేదు. రే యాదిగా, అది మనిషి కాదురా, దయ్యం అంటూ ఒకరినొకరు గట్టిగా పట్టుకున్నారు. రే యాది, రే అనంతిగా, లేపండిరా, మీ అన్నని లేపండి, వాడు లేవకపోతే నేను ఏడుస్తాను, రండిరా రండి, వాని నిద్రలో నుంచి లేపండి, లేవకపోతే మిమ్మల్ని చంపేస్తా అంటూ అది వికారంగా మారి వీళ్ళ వైపు చూసి నవ్వుతుంది. వీళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. తన రూపాన్ని చూసి అప్పటికే సగం సచ్చారు. ఇంకా ఆ ప్రాంతంలో భయంకరంగా అరుపులు వస్తూ ఉన్నాయి. ఆ చింత చెట్టు ఊగుతూ ఉంది. ఆ ఊగుతున్నప్పుడు ఆ గాలి వీళ్ళ వైపు బలంగా వస్తుంది. ఒక్కసారిగా కింద పడ్డారు. వీళ్ళు ఆ బొంద దిక్కు చూస్తూ ఉన్నారు. ఆ బొంద భయంకరంగా కనబడుతూ ఉంది. ఇంకా దయ్యం వీళ్ళ వైపు, రే రండిరా రండి, అనంతయ్య, యాదయ్య, లేపండిరా, నా భర్తని లేపండి, వారి నిద్ర లేపుతారా, లేకపోతే మిమ్మల్ని అక్కడే పడుకోబెట్టాలా అంటూ వాళ్ళపై దాడి చేయడానికి ముందుకు వస్తుంది. ఇంకా వాళ్ళు చేసేది ఏమీ లేక ప్రాణాలని అరిచేతిలో పెట్టుకొని, రే అనంతయ్య, పరిగెత్తురా, లేకపోతే అది మనం చంపేస్తుంది అంటూ ఊరు వైపు పరిగెడుతున్నారు. ఆ పొలాల నుంచి పరిగెడుతూ ఉంటే అది వెనకాల వాళ్ళ వెంట 4 కాళ్ళపైన పాకుతూ భయంకరంగా అరుస్తూ పట్టుకోబోతుంది. వచ్చారా వచ్చారా అంటూ ఇంకా ఉరుకుతూనే ఉన్నారు. అట్లా ఉరుకుతూ ఎంత చేసినా ఊరు వస్తలేదు. వాళ్ళకు భయం వేసింది. ఆ పొలాల చుట్టే ఆ దయ్యం వాళ్ళని తరుముతూ ఉంది. అనంతయ్య, యాదయ్య బాగా అలసిపోయారు. గుండె వేగం మరింత భయంకరంగా కొట్టుకుంటుంది. దమ్ము వస్తుంది. వాళ్ళకి అలా దమ్ము వస్తూ ఉంటే, రే ఇంకా చచ్చిపోతాంరా, అది మనం వదలదురా, చంపుతుందిరా, భయపడకు, ఏం కాదు, అది మనల్ని ఏం చేయదు అంటూ మళ్ళీ ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ఇంకా వాళ్ళ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ అలా ముందుకు వెళ్తూ ఉన్నారు. అలా వెళ్తూ వాళ్ళు ఒక్కసారిగా కింద పడిపోయారు. అక్కడ పక్కన ఒక పెద్ద వేప చెట్టు ఉంటుంది. వేప చెట్టు కింద చిన్న గుడి ఉంటుంది. వీళ్ళకు తెలియకుండానే అక్కడ పడిపోయారు. అది ఇంకా స్పీడ్గా పరిగెత్తుకొని వచ్చి వీళ్ళని పట్టుకోబోతుంది. పట్టుకోబోయేసరికి దగ్గరికి రాగానే దూరం వెళ్ళిపోయింది. వాళ్ళకు ఏం అర్థం కాలేదు. కాలు చేతులు వణుకుతూ ఉన్నాయి. అది మళ్ళీ దగ్గరికి రాబోతుంది, మళ్ళీ దూరం పోతుంది. వీళ్ళకి ఇంకా అర్థం కాలేదు. అలా వీళ్ళు వెనుకకు తిరిగి చూస్తే అక్కడ పొలంలో పెట్టుకున్నటువంటి చిన్న మైసమ్మ గుడి. ఆ గుడిని చూడగానే వీళ్ళకు ప్రాణం లేచొచ్చింది. ఇంకా చిన్న గుడికాడికి వెళ్ళి, అమ్మా కాపాడు తల్లి, దాని బారి నుంచి కాపాడు తల్లి అంటూ భయంకరంగా ఏడుస్తూ ఉన్నారు. ఇంకా చుట్టూ అంత గాలి, అది వీళ్ళ చుట్టే తిరుగుతూ ఉంది, కానీ దగ్గరికి రాలేకపోతుంది. రండిరా రండి, అక్కడి నుంచి వచ్చి నా పెనిమిటిని కాపాడండి, నా పెనిమిటిని లేపండిరా అంటూ వికృతమైన రూపాన్ని చూపిస్తూ వాళ్ళని ఆ దేవత దగ్గర ఉన్నప్పటికీ కూడా భయపెట్టిస్తూనే ఉంది. అది ఇంకా పోదు అని వాళ్ళకి అర్థమైంది. కళ్ళు మూసుకొని ఆ మైసమ్మ తల్లిని తలుచుకుంటూ అక్కడే ఉన్నారు. అది వాళ్ళని ఏమి చేయలేక దూరంగా నిలబడి ఉంది. ఎంత చేసినా వీళ్ళు రాకపోయేసరికి అది అక్కడి నుంచి మాయమైపోయింది. అంతా నిర్మానుష్యంగా ఉంది. అది దయ్యమైందెందురా, అసలు ఏం జరిగింది? మన పెళ్ళాలు కూడా ఈ రాత్రికి రావద్దయ్యా అని చెప్పేటప్పుడే ఫోన్ కట్ అయింది. ఏమైందో ఏమో, ఊర్లకు పోతేనే తెలుస్తుంది అని గజగజ వణికారు. అక్కడే పసుపు కుంకుమ బొట్టు ఉంది. ఆ కుంకుమ బొట్టును తలకు పెట్టుకొని అక్కడే అమ్మవారి గుడి పక్కన పొద్దెక్కిన దగ్గర మేల్కొని ఉన్నారు. పొద్దెక్కగానే అక్కడి నుంచి పరుగు ఊరికి వెళ్ళారు. ఊరికి వెళ్ళి వాళ్ళ భార్యలను పట్టుకొని ఏడుస్తూ జరిగినంత చెప్పారు. చెప్పగానే వాళ్ళు చాలా భయపడ్డారు. అయ్యా, మేము గదే విషయం చెప్పాలని చెప్పబోతుంటే ఫోన్ కట్ అయింది. గా సరోజ, దాని మొగుడు ఇద్దరు మందు తాగి చచ్చిపోయారు. వాళ్ళు అలా ఎందుకు చనిపోయారో తెలియదు, ఏం గొడవలు పడ్డారో తెలియదు. వాళ్ళని బొంద పెట్టి ఇప్పటికీ అక్కడ 4 రోజులు అయింది. వాళ్ళు దయ్యాలయ్యారని ఊరు వాళ్ళు చెప్పుకుంటే విన్నానయ్యా. గా విషయమే మీకు చెప్పాలని చూస్తా, అప్పుడే ఫోన్ కట్ అయింది. ఆ దేవత దయ వల్ల బ్రతికి బయటపడ్డారు అయ్యా అంటూ ఇంకా పట్టుకొని ఏడ్చారు. ఇంకా వాళ్ళ భార్య పిల్లలను దగ్గర తీసుకొని వీళ్ళు బాధపడ్డారు. మొత్తానికి ఆ రోజు ఆ సంఘటన జరిగిన తర్వాత వాళ్ళు ఎప్పుడు కూడా ఆ పొలిమేర దారిలో ఒంటరిగా రాలేరు. ఇంకా ఆ సరోజ దయ్యమై తిరుగుతుందని ఊరంతా పుకారు లేచింది. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత కొన్ని క్షుద్ర పూజలు చేసి ఆ దయ్యాన్ని అటు నుంచి వెళ్ళగొట్టారు. ఇలా ఈ కథ ముగిసింది.
మరి ఈ స్టోరీ ఎలా నచ్చిందో మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరొక ఇంట్రెస్ట్ గల స్టోరీతో మళ్ళీ వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.